యనమల్ చిత్రం ద్వారా కుర్రకారు మదిని దోచేసినటువంటి తృప్తి డిమ్రి ఇప్పుడు పుష్ప 2లో ఒక ఐటమ్ సాంగ్ చేయబోతోంది. తెలుగు ప్రేక్షకులకు ఆవిడ దగ్గర కాబోతోంది. ఈ నేపథ్యంలో అసలు తృప్తి డిమ్రి ఈ ఐటమ్ సాంగ్కి ఎందుకు ఒప్పుకుంది? యనమల్లో సెకండ్ హీరోయిన్గా చేసినటువంటి తృప్తి డిమ్రి ఇప్పుడు పుష్పలో ఐటమ్ సాంగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే. నమస్తే యజ్ఞమూర్తి గారు, యనమల్ చిత్రం ద్వారా సెకండ్ హీరోయిన్గా తృప్తి డిమ్రి కుర్రకారు మదిని దోచేసింది ఆవిడ. అలాంటిది ఇప్పుడు పుష్ప 2లో ఆవిడ ఒక ఐటమ్ సాంగ్లో చేస్తూ ఉంది. మనం గమనిస్తే పుష్ప 1లో సమాంత గారు ఒక ఐటమ్ సాంగ్లో చేయడం జరిగింది. అది పెద్ద ఎత్తున సక్సెస్ అవ్వడం మనందరం చూసాం. ఇప్పుడు పుష్ప 2లో కూడా తృప్తి డిమ్రి ఐటమ్ సాంగ్ చేయబోతుంది. ఏంటి తృప్తి డిమ్రి అసలు ఈ ఐటమ్ సాంగ్ ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? నేను అనుకోవటం యానమల్లో చేసినటువంటి ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో అప్పటి వరకు అది చేయకముందు తృప్తి మనకు తెలియదు, ఎవరికి తెలియదు. నార్త్ వాళ్ళకి మాత్రం తెలుసు. అది కూడా ఆమె పెద్ద హీరోయిన్ గా పెద్ద క్యారెక్టర్లు ఏం చేయలేదు. చెప్పాలంటే చిన్న చిన్న స్మాల్ బడ్జెట్ ఫిలిం, మీడియం బడ్జెట్ ఫిలింలో చేసింది ఆమె. సో యానమల్ తోటి ఒక్కసారిగా అమ్మాయి లైమ్ లైట్ లోకి వచ్చింది. సో అందులోనూ రష్మిక హీరోయిన్ కావటం, ఎగ్జాక్ట్లీ. పైగా హిందీలో ఎంత సినిమా కోసం జనం ఎదురు చూశారో తెలుగు వాళ్ళు కూడా ఆ సినిమా కోసం, ఈవెన్ అది రణబీర్ కపూర్ హీరో అయినప్పుడు కూడా ఎదురు చూశారు. కారణం దానికి డైరెక్టర్ వచ్చేసి సందీప్ రెడ్డి వంగ కావటం. సో అర్జున్ రెడ్డి డైరెక్టర్ తీస్తున్నటువంటి సినిమా, అంటే డైరెక్ట్ తెలుగు ఫిలిం కాకపోయినప్పటికీ మా తెలుగు వారైనటువంటి సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన ఫిలిం కాబట్టి అందరికీ కూడా కొంచెం హైప్ రావడం. అది డబ్బింగ్ సినిమా, యాక్చువల్గా తెలుగుకి వచ్చేటప్పటికి డబ్ ఫిలిం అది. ఎగ్జాక్ట్లీ. సో అట్లా ఆ తృప్తి ఆ సినిమాతోటి ఆ సెకండ్ హీరోయిన్ గా, అంటే హీరోతో పాటు భార్య పిల్లలు ఉన్నప్పటికీ కూడా తను ఇంకొక అనుబంధంలోకి వెళ్ళటం మనం చూసాము. సో అట్లా ఆ క్యారెక్టర్ ని తృప్తి చేయటం. సో ఆ అమ్మాయికి చెప్పాలంటే రష్మికకి మించినటువంటి క్రేజ్ వచ్చింది ఆ అమ్మాయి. సో ఆ క్రేజ్ ని మనాడు సుకుమార్ సంగతి తెలిసిందేగా, ఎవరైతే క్రేజ్ లో ఉంటారో అప్పుడు హాట్ గా ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి తన సినిమాల్లో ఒక హాట్ ఐటమ్ నెంబర్ వాడికి ఇస్తాడు. ఓకే, మనం గతంలో కూడా చూసాం కదా, మీరు చెప్పినట్టుగా పుష్ప 1లో సమంత ఆ పాట అల్లు అర్జున్ కాంబినేషన్ లో చేసినటువంటి ఊ అంటావా అనే పాట ఏ రేంజ్లో, అంటే సినిమా మొత్తం పాటలన్నీ మిగతా ఒక ఎత్తు అయితే ఆ ఒక్క పాట ఒక ఎత్తు అన్న రేంజ్ లో ఆ పాట సక్సెస్ అయింది. అంతకుముందు రంగస్థలం తీసుకున్నాడు సుకుమార్, అంతకుముందు ఫిలిం పూజా హెగ్డే. సో జిగేల్ రాజా అనే పాటతోటి ఆ అమ్మాయి ఆ పాటలో ఎట్లా మెరుపులు మెరిపించింది మనం చూసాం. సో ఇప్పుడు అంటే సుకుమార్ సినిమా అంటే ఒక స్పెషల్ నంబర్ ఉంటుంది. సో అది ఆ సినిమా మొత్తానికి హైలైట్ గా ఉంటుంది అన్న రీతిలో మనం చూసాం. సో ఇప్పుడు మరి పుష్ప 2 అంటే చాలా కాలం నుంచి మరి పుష్ప 2లో ఐటమ్ సాంగ్ ఉంటుందా, ఎవరు చేస్తారు అనే ఈ క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో ఉంది, సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఉంది. సుకుమార్ గురించి తెలుసు కాబట్టి. సో ఇప్పుడు ఆగస్టు 15 ఆ సినిమా రిలీజ్ కి రెడీ అవుతా ఉంది. మరి ఇంతవరకు ఐటమ్ సాంగ్ తెలియలేదే అని చెప్పేసి బాధపడుతున్న వాళ్ళకి ఈరోజు ఒకటి వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మేషన్ అనేది లేకపోయినప్పటికీ కూడా తృప్తి చేయబోతుంది ఐటమ్ నెంబర్ని అని చెప్పేసి ఆ వార్త అయితే బయటకు వచ్చింది. దీంతో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఖుషీగా ఫీల్ అవుతున్నారు. సో తృప్తి గనక ఈ సినిమాకి యాడ్ అయితే కొంత ఇంకా మైలేజ్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు, అంటే ఒక్కొక్క విషయం ఒక్కొక్క సినిమాకి దాని యొక్క అంచనాను పెంచుకుంటూ పోతుంది మనకు తెలుసు. సో ఎప్పుడైతే ఫహద్ ఫాజిల్ విలన్ గా ఈ సినిమాలో కనిపిస్తాడు ఫుల్ టైం, ఆ సినిమాలో మనకు చివరి పావు గంటే కనిపిస్తాడు. ఈ సినిమాలో అతను ఫుల్ లెంగ్త్ గా విలన్ రోల్. సో ఆ క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కనిపించబోతున్నాడు. పుష్ప 1కు మించి ఈ సినిమాలో ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి అంటున్నారు, యాక్షన్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు. సో ఆ రేంజ్ లో అల్లు అర్జున్ క్యారెక్టర్ ని, పుష్పరాజ్ క్యారెక్టర్ ని సుకుమార్ చెక్కుతున్నాడు. సుకుమార్ విషయాలు చూడక మిగతా వాళ్ళని ఏంటంటే తీర్చిదిద్దుతున్నారు అంటాము, లేదంటే రూపొందిస్తున్నారు. కానీ సుకుమార్ చోటు చెక్కుతున్నాడు అంటాము. సో కొంతమందికి అట్లా, రాజమౌళి కూడా, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ టైం తీసుకుంటారు, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తాము ఏదైతే అనుకుంటారో తమ మైండ్ లో ఏదైతే ఉందో సో అది వచ్చేంత వరకు కూడా వాళ్ళు వదిలిపెట్టరు. ఎన్ని టేకులైనా తీసుకుంటారు, ఒక్కోసారి 50 టేకులు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో అట్లా పుష్పరాజ్ క్యారెక్టర్ని చెక్కుతున్నాడు సుకుమార్. సో ఇప్పుడు జూన్లో అంట
ఏది ఈ ఐటమ్ సాంగ్ తీసేది. ఓకే. సో నెక్స్ట్ మంత్ తీయబోతున్నారు. సో ఇది చాలా రకరకాల పేర్లు. అంటే ఈ అనిమల్లో తృప్తి డిమ్రి నటించి నిజంగా కుర్రకారులో ఒక ఆనంద ఉత్సవాలను అయితే అవి నింపినటువంటి నేపథ్యంలో కిరెక్కించిందంట కదా, అట్లా కిర్రెక్కించారు. ఈ నేపథ్యంలోనే ఆవిడ క్రేజ్ ను వాడుకునేటువంటి ప్రయత్నం సుకుమార్ చేశారు. అందుకే ఆవిడ్ని ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ కి తీసుకురావాలనుకున్నారు అనేది వార్తలు వస్తూ ఉన్నాయి. అది కూడా అల్లు అర్జున్ ఉంటాడు అందులో. అల్లు అర్జున్ తో కలిసి మరి తృప్తి డాన్స్ చేస్తుందా? ఇప్పుడు దాకా అమ్మాయి మరి ఆ సినిమాలో డాన్స్లు ఏం చేయలే. అవును. రష్మిక మంచి డాన్సర్, కానీ ఇది వచ్చేటప్పటికి ఐటమ్ సాంగ్ వచ్చేటప్పటికి ఎక్కువగా ఫోకస్ అంతా ఆమె మీదే ఉంటుంది, తృప్తి మీద. ఇప్పుడు తృప్తి డిమ్రి వల్ల ఈ పుష్ప 2 కి ఏదైనా మైలేజ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుందా అంటే ఏం చెప్తారు? అంటే ఇంకా దానికి క్రేజ్ వస్తుంది. తృప్తి కూడా యాడ్ అయింది అనేది ఒక క్రేజ్ వస్తుంది. ఆ పాట ఏ మాత్రం బాగున్నా గానీ అది కూడా ఒక హైలైట్ అవుతుంది. సో దేవిశ్రీ ప్రసాద్ సో తన మ్యూజిక్ ఇస్తున్నాడు. రంగస్థలంకి అతనే, పుష్ప 1కి అతనే, ఇప్పుడు దీనికి కూడా అతనే. సో తను ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ కూడా. సో ఏ రేంజ్ లో ఇప్పటికే దానికి బాణీలు రెడీ చేసి పెట్టాడని చెప్పేసి అంటున్నారు. సో దేవిశ్రీ ప్రసాద్ మరి పాట ఎవరు రాస్తున్నారు ఏంటనేది మనకి ఇంకా బయటికి రాలేదు, ఆ సమాచారం రాలేదు, చూడాలి. సో ఎవరు ఆ పాట రాస్తున్నారు ఏంటి, ఎలాంటి, ఒకవేళ ఏమాత్రం ఆ పాట అంటే ముందే మనకి లిరికల్ సాంగ్స్ వస్తాయి కాబట్టి అలాంటిది ఏదైనా వస్తే కనుక మనం అంచనాలు ఇంకా మీరు అన్నట్టు అప్పుడు ఇంకా పెరుగుతాయి. అప్పుడు తృప్తికి ఇప్పుడు ఎనిమల్ తర్వాత కూడా బాలీవుడ్ లో ఎక్కువగా అవకాశాలు వచ్చినట్లు ఉన్నాయి. అవును, అమ్మాయి ఇప్పుడు ఈవెన్ సంజయ్ లీలా బన్సాలి లాంటి డైరెక్టర్స్ కళ్ళల్లో పడ్డారు ఆమె. సో ఇప్పుడు ఆమెకు మంచి మంచి ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయని చెప్పేసి వినిపిస్తూ ఉంది, తెలుస్తూ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.